దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం తేటతెల్లగా ఆ వాక్యపు వెలుగులో అనేకమైనటువంటి మర్మాలు తెలుసుకొని ఆ యొక్క రహస్యాలన్నీ కూడా నేర్చుకొని దేవునికి మనిషికి ఉన్న సంబంధం, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో అన్ని విషయాలు కూడా నేర్చుకుంటాం. రండి. ఆదికాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనస్సుకు వచ్చిన స్త్రీలని వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అది నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత ఎప్పుడైతే ఆదాము వంశావళి పెరుగుతూ ఉందో, షేతు వంశావళి పెరుగుతూ ఉందో, మరి కయీను వంశాలు పెరుగుతూ ఉందో, లెమెకు వంశావళి పెరుగుతూ ఉందో, ఇలాగ వంశావళి పెరుగుతూ ఈ భూమి అంతటినీ కూడా నరులు విస్తరిస్తూ ఉన్నారు. అయితే విస్తరించిన కొలది కూడా వాళ్ళలో దేవుని ప్రేమ తగ్గిపోతూ ఉంది. దేవుని ప్రేమ, దేవుని తాలూకు భక్తి, దేవుడి మీద మనస్సు ఉంచటం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే జనాలు ఎప్పుడైతే ఎక్కువయ్యారో సాతానుడికి చాలా ఈజీగా పని సులువు అవుతుంది. వాడికి ఎందుకు సులువు అవుతుంది అంటే, సాతానికి ఒకటే జనాలు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ మధ్యలో ఐకమత్యాన్ని తొలగించడమే వాడి డ్యూటీ. ఐకమత్యం లేకుండా చేయడము, డివైడ్ అండ్ రూల్, విడదీసి పరిపాలించడం వాడికి బాగానో తెలుసును. అయితే భూమి మీద నరులు ఎప్పుడైతే విస్తరించారో వారికి కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. అయితే దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి, దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు? ఇక్కడ దేవుని కుమారులు అనగా మరి తండ్రి అయినటువంటి దేవుడును ఆరాధించినటువంటి వాళ్ళు, పరిశుద్ధులు వాళ్ళు. నరుల కుమారులుగా కయీను సంతానం ఇక్కడ కనబడుతూ ఉంది, లెమెకు సంతానం కనబడుతూ ఉంది. అయితే ఈ దేవుని కుమారులు అనగా మెతూషెల కుమారులు ఉన్నారు, నోవహు కుమారులు ఉన్నారు. ఈ యొక్క ఆదాము వంశావళిలోనే ఈ 2 జాతులు ఉన్నాయి. ఒకటి దేవుని కుమారులు, ఒకటి నరుల కుమారులు అని రాయబడింది. నరుల కుమారులు అంటే ఈ లోకంలో అన్యజనాంగము పరిశుద్ధుల కుమారులు వాళ్ళతో చూసి వివాహం చేసుకుని వాళ్ళకి తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని వాళ్ళకి చక్కని వారిని బాగున్నారని చెప్పేసి మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే అరే, నేను మనుషులతో పోవాలి, దేవుని కుమారులతో కుమార్తెలతో పోవాలి, కానీ నరుల కుమార్తెలతో దేవుని కుమారులు వెళ్ళడం వల్ల మరి వాళ్ళ మధ్యలో ఒక రకమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంది. ఏంటి ఆ ప్రభావం? సొలొమోను మహారాజుని దేవుడు దీవించాడు. ఏం చేశాడు ఆయన? భూతాలకు సంతానాన్ని, అన్యదేశపు సంతానాన్ని, వాళ్ళ బిడ్డలను వివాహం చేసుకునేసరికి ఎంత భక్తి కూడా పోయి అన్యజనాంగానికి వెళ్ళిపోయాడు. లాస్ట్కి విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టాడు ఆ క్షణం. మరి అలాగూ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ కూడా ఇదే జరిగింది. అయితే మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటే వాళ్ళ మనస్సులు తిప్పబడ్డాయి, దేవుడి నుంచి దూరం అయిపోయారు, నిజ దేవుని విడిచిపెట్టారు. యెహోవా దేవుని యందు ప్రార్థన లేదు ఆ రోజున. అయితే ఎప్పుడైతే అయ్యో, అందుకే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులు అనగా ఇక్కడ పుట్టినోతులో శరీరులై ఉన్నారు.
ఎందుకంటే వాళ్ళు అక్రమం చేయడంలోనే శరీరాక్రమం చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్యజనాంగము తాగడము, తిరగడము, లేదంటే దేవునికి విరోధమైన పనులు చేయడము, పరిశుద్ధతకి విరోధంగా ఉండడము, దేవుని నామానికి మరి ఏ విషయం కూడా సపోర్ట్ లేకుండా అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ మరి దేవుని వాక్యానికి విరోధముగా జీవిస్తూ ఉన్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళ విషయంలో దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు అయినను వారి దినములో 120 ఏళ్ళు అవిను. 120 సంవత్సరాలు మార్చేశాడు దేవుడు. చూసారా, నవ దినాలు వచ్చేసరికి 120 సంవత్సరాలు మార్చేస్తున్నాడు. అంతవరకు కూడా 800 ఏండ్లు, 900 ఏండ్లు, 700 ఏండ్లు, 600 సంవత్సరాలు, 890 సంవత్సరాలు, ఇలాగా సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బ్రతికినటువంటి మనుషులు కూడా మరి నోవ దినాలకు ముందు ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు తనకు అక్రమం విస్తరించిందో ఆ ఆయుష్ను దేవుడు తగ్గించాడు. ఎందుకంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కూడా అక్రమార్కులై ఉంటూ ఉన్నారు. అయితే ఈరోజు 120 సంవత్సరాలు ఆ రోజు, కానీ ఈరోజు 70 లేక 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఉన్న ఆయాసము దుఃఖమే. అయితే ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నల్లు కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం మందు పేరు పొందు సూర్యులు వీరే. దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, లోకస్తులతో వాళ్ళు వివాహాలు చేసుకుని సంతానం కలిగినప్పుడు ఒక భయంకరమైన ఒక సంతానం పుట్టిందండి. భయంకరమైన సంతానం పుట్టేశారు. చూడండి, ఒకే జాతి మనుషుల మధ్యన ఒక జాతి మనుషులు పుడతారు. ఇక్కడ క్రాస్ బీడింగ్ జరిగిపోయింది. అంతేకాదు, వాళ్ళ మనస్సులందరివి కూడా విగ్రహారాధన తిప్పబడ్డాయి. ఎప్పుడైతే క్రాస్ బీడింగ్ జరిగిందో వాళ్ళు నెఫీలీలు పుట్టారు. వాళ్ళందుకు వాళ్ళని పూర్వకాలమందు పేరు పొందు సూర్యులు వీరే. ఎప్పుడైతే ఈ సంతానం పుట్టిందో ఇంకనూ అక్రమం పెరిగిపోయింది, ఇంకనూ దేవునికి విరోధమైన పనులు పెరిగిపోయి, ఇంకనూ మోసం పెరిగిపోయింది, ఇంకనూ విచారం పెరిగిపోయింది, ఇంకనూ బలాత్కారులు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమం ఏలుతూ ఉంది. మోసము, దగ, కుట్ర, హత్యలు ఇవే ఏలుతూ ఉన్నాయి. భయంకరంగా లోకం తయారై ఉంది. చాలా భయంకరంగా తయారై ఉంది. ఇలాగూ తయారైనప్పుడు అయితే వారి హృదయము యొక్క తలంపులు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూశాడు. ఎప్పుడు చూసినా అయ్యో, ఏ మనుషుని చూసినా కూడా వాడి హృదయంలో చెడు తలంపులే ఉంటున్నాయి. చెడు తలంపులే, పాపపు తలంపులే, విరోధమైన తలంపులే, సమాజానికి విరోధం, సంఘానికి విరోధము, లోకానికి విరోధము, దేవునికి విరోధము, ఇవే తలంపులతో నిండిపోయి ఉన్నాయి. అయితే ఇలాగు నిండుగా భూమి మీద వారి తాలూకు చెడుతనము భయంకరంగా ఉందండి. చాలా భయంకరంగా అయిపోతుంది. ఇంకా దేవుడు ఆలోచించి తాను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను, బాధపడ్డాడు. అయ్యో, నేను మనుష్యుని సృష్టించాను, ఈ మనుషుడు నాతో ఉంటాడు అనుకున్నాను, నా కుమారుడు నా కుమార్తె నాతో ఉంటుంది, నేను ఆయనతో వాళ్ళతో ఉంటాను, వాళ్ళకి నాకు సంభాషణ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, సంతోషంగా ఉంటాం, ప్రతిగానాలు వాళ్ళు చేస్తే నాకు ఆనందింపజేస్తారనుకుంటే నా నుంచి చాలా దూరం అయిపోయి, మోసానికి దగకి దగ్గరైపోయి, లోకానికి దగ్గరైపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకొని మరి ఎక్కడ చూసినా మత్తు, కామము, పానీయము, తాగుడు, భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నశించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. సాతానుడు వాళ్ళు పూర్తిగా వాడుకుంటూ ఉన్నాడు. ఇలాగ వాడుకుంటున్నటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు వాళ్ళని చూసి ఎంతో నొచ్చుకున్నాడు. హృదయంలో ఎంతో సంతాపం చెందాడు. అయ్యో, నేను ఎందుకు సృష్టించాను నరులను?
నన్ను ఆరాధిస్తాడు, నన్ను గౌరవిస్తాడు, నన్ను సన్మానం చేస్తాడు, నన్ను ఘనపరుస్తాడు అనుకుంటే అపవిత్రంలోకి వెళ్ళిపోయాడా అన్నాడు ఆదామే. ఇంకా ఆదాము సంతానం కూడా ఎక్కడ కూడా దేవునికి విధేయత లేనటువంటి జీవితంగా జీవిస్తూ ఉన్నారు. ఇలాగూ జీవించగా భూమి మీద ఒక ఆలోచనకు వచ్చాడు దేవుడు. ఈ భూమి మీద ఏ మనుష్యుడిని ఉంచకూడదు, ఏ చెట్టుని ఉంచకూడదు, ఏ పుట్టని ఉంచకూడదు, ఏ జంతువుని ఉంచకూడదు, జీవరాశంతటిని తుడిచివేయాలని ఆలోచన చేశాడు. ఎందుకంటే ఆయనే జడ్జిమెంటు, ఆయనే తీర్పురి, ఆయన లయకర్త, సృష్టికర్త. ఎందుకంటే ఆయన తయారు చేయగలడు, ఆపరేషన్ చేయగలడు, తర్వాత ఆయన లయం చేయగలడు. అయితే ఈ విషయానికి వచ్చేసరికి దేవుడు ఇంకా పక్షాదులను, ఆకాశ పక్షాదులను సైతము భూమి మీద వండుకుంటా, జంతువులను, పురుగులను, నరులను, ఎవరిని జీవరాశిని ఉంచాలని ఆలోచన చేశాడు. మూవబుల్, కదిలే ప్రతి జీవిని కూడా ఉంచకూడదు అనుకున్నాడు. కానీ రీజనరేషన్ ఎలాగివ్వాలి ఈసారి అలా చేస్తే? మొదటి జనరేషన్ ఆయన మట్టిలో నుంచి ఆదామును తీశాడు. ఈసారి అలా తీయడానికి లేదు కదా, మరి ఒక కుటుంబం కావాలి కదా అనుకున్నాడు. దాంట్లో నోవహును చూశాడు. నోవహును చూసినప్పుడు నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు. ఎందుకంటే ఆ తరములో చాలా నీతిపరుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. దేవునితో కూడా నోవహు నడిచాడు. ఆ రోజు ఈరోజు నువ్వు ఎంత నీతిపరుడిగా ఉన్నావు, ఎంత నిందారహితుడిగా ఉన్నావు, నువ్వెవరితో నడుస్తున్నావు, నీ నటక ఎవరితో ఉంది? ప్రియమైన సహోదరుడా, ఇదిగో నోవహు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. జీవం గల దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన దేవునితో నడిచిన వాడని. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇదిగో నోవహు నీతిపరుడు, ఇదిగో నోవహు నిందారహితుడై ఉన్నాడు. ఇటువంటి సాక్షి ఈరోజు నీకుందా? ఒక్కను పట్టుకున్నాడు, తన కుటుంబం పట్టుకున్నాడు. తనకు హాము, హేము, శాపేతన 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారు. అయితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండును, భూలోకము బలత్కారంతో నిండి ఉండును. నోవహు దినాల్లో చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది. భూలోకం అంతా బలత్కారంతో నిండిపోయింది. భూలోకం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చేసరికి చెడిపోయింది పూర్తిగా కూడా. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. తమ మార్గాలను చెరిపేసుకున్నారండి. చూడండి ప్రియమైన సహోదరులారా, తమ మార్గం ఏంటి? ఒక నీతి మార్గం లేదు, యథార్థ మార్గమే లేదు. తన జీవితాలు వాళ్ళందరినీ పాడు చేసుకుని దేవునికి విరోధముగా జీవించడం మొదలుపెట్టారు. అయితే దేవుడు నోవహుతో అంటున్నాడు, ఇదిగో నోవా, భూమి బలాత్కారంతో నిండిపోయింది, నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. భూమితో కూడా నాశనం చేస్తాను, ఈ భూమిని కూడా నేను నాశనం చేస్తాను, ఇంకేమీ ఉంచను అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒక వాడను తయారు చేసుకో, అది ఏ వాడో దేవుడు చెప్పాడు. చితిసారకపు వాడతో నువ్వు తయారు చేసుకో. ఇదిగో వాడ కిటికీలు చెప్పుతున్నాడు. 300 మూరల పొడవు కలిగి తయారు చెయ్యి, 50 మూరల ఎడల్పు తయారు చెయ్యి, 30 మూరల ఎత్తును తయారు చెయ్యి. పొడుగు 300 మూరలు, ఎత్తు 50 మూరలు, పొడుగు వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. పొడుగు 50 మూరలు ఉండాలి, ఎత్తు 30 మూరలు అయి ఉండాలి. ఎలాగ నువ్వు తయారు చేయి, ఫలానా చోట కిటికీ పెట్టు, ఫలానా చోట అది పెట్టు అని దేవుడు ఇన్ని అంతస్తులు తయారు చేయు. మొదటి కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తులు, 3 అంతస్తులను తయారు చేయు. నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రళయం రప్పిస్తున్నాను. లోకమందున సమస్తమును చనిపోతాడు.
కాబట్టి ఇదిగో నీతో ఒక నిబంధన చేస్తాను, ఆ నిబంధన నీతో స్థిరపరుస్తాను. నీ కుమారులు, నీ భార్య, నీ కుమార్తె, నీ కోడళ్ళు వాళ్ళలో ప్రవేశించు. వాళ్ళలో ప్రవేశించిన తర్వాత ఒక్కొక్క జాతిని పురుగులు మొదలుకొని ఏనుగు వరకు, జిరాఫీ వరకు, ఇంకా పెద్ద జంతువుల వరకు కూడా ప్రతి దాన్ని కూడా నేనే లోనికి పంపిస్తాను, వాడికి ఆహారం సిద్ధపరచు అని చెప్పాడు. చూడండి, ప్రేమించిన మనుషుడు ఏమయ్యాడు ఈరోజు? దేవునికి ప్రేమే కాదు, దేవునికి కోపం కూడా ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, ఆయన కోపం వస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. దేవుని కోపము భయంకరమైనటువంటిది. ఇదిగో జీవరాశిని మొత్తం తుడిసేయాలనుకుంటున్నాడు ఆయన. సమయం ఆసనం అయిపోయింది. అయితే నోవా గారికి మాట చెబుతూ ఉన్నాడు. నోవా గారు గ్రామ మధ్యలో తయారు చేస్తూ ఉన్నాడు పెద్దవాడ. అందరు నవ్వుతూ ఉన్నారు. ఎక్కడయ్యా ఇక్కడ వర్షం వస్తుంది, ఎక్కడయ్యా నీరు వస్తుంది, ఊరి మధ్యలో కడుతున్నావు, ఏ సువార్త ప్రకటిస్తున్నావు నువ్వు అంటే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. తన కుమారులు వాడిని తయారు చేస్తూ ఉన్నారు. తన కుమారులు వారిని తయారు చేస్తూ ఉన్నప్పుడు నోవా ప్రకటిస్తూ ఉన్నాడు లోకమందంతటా కూడా, ఇదిగో మీరు సిద్ధపడండి, దేవుడి రాకడ వచ్చేసింది, ఇదిగో సిద్ధపడండి, దేవుడి లోకాన్ని జలంతో ముంచాలనుకుంటున్నాడు, చనిపోతారు, దయచేసి మీరు బ్రతకాలంటే మీరు వాడలను తయారు చేసుకోండి, వాళ్ళను ప్రవేశించండి, మీ సొంత వాడలను తయారు చేసుకోండి, మీ కుటుంబాల కొరకు వాడలను తయారు చేసుకోండి, మీ గ్రామాల కొరకు వాడలను తయారు చేసుకోండి, మీ దేశాల కొరకు వాడలను తయారు చేసుకోండి అని ఆయన ప్రకటిస్తుంటే ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఈరోజు కూడా ఇదే పరిస్థితి. అయా ప్రభు రెండవ రాకడ ఉంది, భయంకరమైన అగ్ని గంధకాలతో రాబోతున్నాడు, ఇదిగో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, భూమి కాలిపోబోతుంది. దయచేసి మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీ గృహాలు రక్షణ పొందండి, మీ కుటుంబాలు రక్షణ పొందండి, వ్యక్తిగత రక్షణ పొందండి, విదేశం రక్షణ పొందండి అని చెబుతుంటే ఎక్కడ కూడా వినబడటం లేదు, ఎక్కడా లేదు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇలాగ చెప్పినప్పుడు జాతి ప్రకారము అన్నిటికీ ఆహారం సిద్ధపరిచాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసాడు. 120 సంవత్సరాలు తయారు చేశాడు, 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఒక్కడంటే ఒక్కడు రాలేదు, తయారు చేయలేదు, దేవుని మాటను వినలేదు. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే వినలేదో దేవుడు ఇంకా తయారు చేసేసాడు. వీటన్నిటినీ కూడా లోనికి పంపించేసరికి 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురవడం మొదలెట్టింది. ఆకాశం నింపబడ్డాయి, అగాధ జలాలు ఓపెన్ అయిపోయేవి. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు వాడ తేలిపోయింది, పరిగెడుతుంది వాళ్ళలోకి నోవ కుటుంబం మాత్రమే ఉంది. 4 దినాల్లో యావత్తు ప్రపంచం నిండిపోయింది, మొత్తం దేవరాశి చనిపోయింది. అయినప్పటికీ కూడా నోవతో ప్రమాణం చేశాడు, నోవతో నిబంధన చేశాడు. ఇదిగో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ కోడలను నా వాడలో ప్రవేశింపవలెను. అది నిబంధన. ఒక నిబంధన స్థిరపరుస్తాను నీతో, ఆ మాట ఆలకించు, నువ్వు రక్షించబడతావు, నీ కుమారులు రక్షించబడతారు. ఈ మాట ఈ లోకానికి, ఈ మాట ఈ ప్రపంచానికి, ఈ మాట ఈ సొసైటీకి, ఈ మాట ఈ గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి మనుషుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు, నిబంధన చేయాలని చూస్తూ ఉన్నాడు. దయచేసి నువ్వు సిద్ధపడండి, ఆయన రాకడికి. ఆయన యూదా గోత్రపు సింహం వల్లే వస్తే నువ్వు తట్టుకోలేవు సుమా, తట్టుకోలేవు. భయంకర 7 ఏళ్ళ శ్రమలు ఉన్నాయి, ఈ భూమి ఆకాశం పాడైపోతుంది, జాగ్రత్త సుమా, భయంకరమైన తీర్పు ఉంది. అలాగైపోయింది, వచ్చేసరి మొత్తం చనిపోయాడు. కొన్ని దినాలు అయిన తర్వాత నోవ బయటకు వచ్చాడు, తన కుటుంబంతో బయటకు వచ్చాడు. మరలా వచ్చి రాగానే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆయనకి హోమము చేసి ఆయనకి పవిత్ర పశువులన్నిటిలోనూ ఆయన తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. ప్రియమైన సహోదరులారా, ఇంకా ఎప్పుడైతే దహన బలి అర్పించాడో ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదటి నరులను భూమి మీద మరలా శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదే. అయ్యో, నరులు పుట్టినప్పటి నుంచి వారి హృదయంలో పాడైపోయింది. ఇక నేను నీటితో నాశనం చేయనన్నాడు. అందుకే ఆయన ఆకాశంలో ఇంద్రధనస్సును ఏర్పాటు చేశాడు.
అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇంకా అటు జలముతో ఈ ప్రపంచాన్ని అంతటిని ఒకేసారి నాశనము చేయనని వాగ్దానం చేశాడు. అయితే నోవహు దినాలు పెరుగుతూ ఉన్నాయి. నోవహు దినాల్లో ఇక జనాలు పెరుగుతూ ఉన్నారు. బయటకు వచ్చారు. వాళ్ళ సంతానం పెరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, ఇలాగ ప్రేమిస్తూనే ఉన్నాడు. మరలా ప్రేమించాడు. నవదినాల్లో ఉన్నట్టుగా ఈరోజు ఉన్నదేమో. నవదినాల్లో ఆయన ప్రకటించాడు. నవదినాల్లో ఒక్కడంటే ఒక్కడు వినలేదు. ప్రియమైన సోదరుడా, ఇదిగో ఈరోజు దేవుడి మాట తెలియజేస్తుంది. దేవుడి మాట తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీ పరిస్థితి ఏంటి, ఎలాగుందో ఆలోచించండి. కాబట్టి ఇదిగో నోవహును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవిస్తాడు. సైడ్ కూడా అయితే ప్రియమైన సహోదరులారా, నానాటికి ఆ నోవహు కుటుంబం వర్ధిల్లింది. అయితే ఆయన ఈ రీతిగా చేసినప్పుడు ఇక ఈ ప్రపంచము నోవహు తాలూకు సంతానమే మనం ఈరోజు ఉన్నాం. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకి, ఇంకా పూర్వం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకి నోవహు దినాలు స్టార్ట్ అయినాయి. నోవహు దినాల నుంచి క్రీస్తు శకం వరకు 2000 సంవత్సరాలు, మళ్ళా 2000 సంవత్సరాల నుంచి ఇంతవరకు 2000 సంవత్సరాలు, నోవహు దినాల నుంచి ఈరోజు వరకు 4000 సంవత్సరాలు అయింది. ప్రియమైన సహోదరుడా, ఇదిగో ఇవాళ 900 కోట్ల జనాభా పెరిగిన ప్రపంచంలో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఏ రీతిగా ఉన్నావో ఆలోచించు. రండి ప్రార్థన చేసుకుందాం. నోవహు దినాల్లో ఉన్నట్టుగా మనం ఉండొద్దు. ఇదిగో ఈరోజు మనం మారి మనసు పొందుదాం, రక్షణకు సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. వాక్యమైన బిడ్డలు దీవించిన ఆశీర్వదించు ప్రభువా. నీ నామ మహిమాత్మ వారి కుటుంబాలన్నింటినీ దీవించి రక్షణ యేసుక్రీస్తు నామంలో సమర్పించి వేడుకుంటున్నాం. ఆమేన్.